హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. ఈరోజు అయితే తొందరగా వచ్చాడు సూర్యుడు. అయినా మంచి అయితే ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, వర్షం పన్నీటి పడుతుంది, ఫుల్ వాన పన్నీటి అయితే పడుతుంది. ఫుల్ కర్రలా చూడండి, నీళ్ళు వాన పన్నీటి కారుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. పొద్దున్న అస్సలు చలికి 9 గంటలు అయ్యేంత వరకు ఈ వర్షం పన్నీటి పడింది. మంచి అంతా ఇదయ్యేంత వరకు ఎండొచ్చి 9-10 గంటల వరకు ఫుల్ బట్టలంతా నానిపోతాయి ఫ్రెండ్స్. మరి ఈ ఎన్నెలు అయితే స్వీట్ కార్న్ ఎన్నెలు పెట్టినారు. అవి అయితే 3 ఎన్నెలు ఇచ్చినాయి కదా, 3 ఎన్నెలు వదిలాయి. ఇవి చూడండి, ఇప్పుడు ఈ ఎన్ను పెట్టేసి ఈ ఎన్ను పెరికేసేది 2-3 ఎన్నులు ఉండే కింద ఉండే ఎన్నులన్నీ పెరికేసేసి ఒక ఎన్ను మాత్రమే పెట్టాలంట ఫ్రెండ్స్. ఈ ఒక ఎన్ను ఉంటే ఈ ఎన్ను సారం అంతా ఇది ఇడుచుకుంటుంది కదా, ఇదైతే బాగా ఎన్నులు ఇడుస్తాయంట. స్వీట్ కార్న్లో ఇలాగే అంట చేసేది. ఒక ఎన్ను మాత్రమే పెట్టేసి మీకు ఎన్నులన్నీ పెరికేస్తారంట ఫ్రెండ్స్. మేమైతే ఎన్నులు పెరికేకి వచ్చాము. మరి చూడండి, ఎన్నులు అయితే బాగా ఇడిచినాయి. గువ్వలు అస్సలు ఫుల్గా గువ్వలు అయితే చిలకలు కాయలు ఉండాల్సిన పని అయిపోయింది. జింకలు, పందులు ఫుల్ కాయలు పాపం. ఎంత కాయలు ఉన్నాయి కూడా పందులు చాలా కాటు. పందులు, జింకలు ఫుల్ తినేస్తున్నాయి. అందుకే మైక్ అయితే కట్టారు ఫ్రెండ్స్. మైక్ కట్టినా కూడా ఒక పక్క మైక్ కడితే ఇంకో పక్క తినేస్తూ ఉంటాయి. చూడండి, కర్రలు అయితే బాగున్నాయి. ఇవి కర్రలు అయితే అసలు మధ్యలో వెళ్ళి ఎన్నులు పెరుగుతుంటే కోసుకుపోతున్నాయి. మైక్ కట్టారు. ఇప్పుడే నేను అయితే వచ్చి ఆఫ్ చేశాను. ఇంతవరకు అరుస్తూనే ఉంది. ఒక పక్క మైక్ అరుస్తుంటే ఇంకో పక్క గోల పోతానే ఉన్నాయి. గింజలంతా ఒలుసుకొని తినేస్తున్నాయి ఫ్రెండ్స్. మరి మంచి అయితే ఇలా పడుతుంది. ఎన్నులు అయితే కర్రలు అయితే చాలా బాగున్నాయి. స్వీట్ కార్న్ ఎన్నులు గింజలు ఇంకా కొంచెం అయితే పెట్టినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా గింజలు కూడా పట్టలేదు. ఇవైతే ఇట్లా ఒక ఎన్ను మాత్రం వదిలేస్తే ఈ ఎన్ను సారం అంతా 2-3-4 ఉన్నాయి ఒక దానికైతే. అందుకోసమని ఈ చిన్న ఎన్నులు పెరికేస్తే ఈ పెద్ద ఎన్నులు ఆ ఎన్నులు సారం అంతా తీసుకుంటాయి కాబట్టి గింజలు బాగా పడతాయి. కాబట్టి గింజలు బాగుంటాయి. స్వీట్ కార్న్ కదా, అందుకోసం ఎక్కువ బాగా సారం తీసుకొని బాగుంటాయని ఈ ఎన్నులు అయితే పెరికేస్తున్నాము. ఇలా పెరికేసి ఇవి పారేసేస్తే, ఇవి పారేయనంటే వేస్ట్ చేస్తూ ఉండలేదు. వేస్ట్ చేయకుండా ఇవి ఏం చేస్తున్నారంటే ఇవి ఆవులు ఉన్నాయి కదా, పాలు పిండి ఆవులు, దాంట్లోకి వేస్తున్నారు ఫ్రెండ్స్. ఫుల్ పాలు అయితే బాగా ఇస్తాయి. పాలనెలు కదా, గిన్నెలు ఇంకా పట్టినలేదు కాబట్టి ఆవులకి వేస్తే 5 లీటర్లు 6 లీటర్లు పిండేవి 7-8 పిండుతున్నాయి ఫ్రెండ్స్. అందరూ ఆవులకి అయితే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కూడా ఆవులు ఉన్నాయి, కాకపోతే వాళ్ళు ఎన్నైనాయంట ఆవులు అన్నయ్య వాళ్ళవి. అందుకోసం ఎన్నైంది ఆవులకి వేయకూడదని చెప్పినారంటనే వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారు. అందరూ మేము పెరిగి అక్కడ వేస్తుంటే అందరూ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు పాపం. ఎందుకంటే ఆవులు బాగా పాలు ఇస్తాయి కాబట్టి ఏది వేస్ట్ కావు పాపం. వేస్ట్ కాకుండా ఉంటాయి కదా ఎలాగైనా. ఆవులు అయితే తింటాయి ఫ్రెండ్స్. మీరైతే మరి నాకైతే ఈ మంచుకు నాని ఫుల్ వర్షం తగ్గు పట్టింది ఫ్రెండ్స్. గొంతంతా ఫుల్ నొప్పిగా ఉంది. రోజు ఇప్పుడు 1-2 నెలలు ఇంకా మంచుకైతే నానుతున్నాం కాబట్టి చూడండి, కర్రలు చాలా బాగున్నాయి. మంచుకు నానుతున్నాం కాబట్టి వర్షము తగ్గు, గొంతు ఎక్కువ నొప్పిగా ఉంది. మరి మీరంతా నిద్ర లేచారా, కాఫీ టీ తాగారా లేదా కామెంట్ చేసేయండి. ఓకేనా? మరి అలాగే మా కర్రలు ఎలా ఉన్నాయో చూసేసి బాగున్నాయో లేదో చెప్పండి, సరేనా? ఓకే మరి బాయ్.